గుంటూరు జిల్లాలో దొంగతనాలను నియంత్రించేందుకు పోలీసులు నిఘా పెంచారు. ప్రజలను అప్రమత్తం చేసేందుకు పలు ప్రాంతాల్లో కాటన్ సెర్చ్లు నిర్వహించారు. నేరాలను తగ్గించేందుకు సీసీ కెమెరాల ఏర్పాటు, మిత్రబంధాల నిర్వహణ వంటి చర్యలు చేపట్టామంటున్న అర్బన్ ఎస్పీ విజయరావుతో మా ప్రతినిధి జయప్రకాష్ ముఖాముఖి. గుంటూరు జిల్లాలో నేరాలను తగ్గించేందుకు అర్బన్ ఎస్పీ విజయరావు కార్డన్ సెర్చ్ చేశారు. గుర్తింపు లేని వాహనాలను, అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం మనతో ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, మీరు ఎక్కడెక్కడ కార్డన్ సెర్చ్ నిర్వహించారు? మేము ప్రధానంగా కార్డన్ సెర్చ్ ఆపరేషను మన గుంటూరు అర్బన్ జిల్లాలో కేఎస్ కాలనీ ఒకటి, కేవీపీ కాలనీ, తర్వాత మహానాడు కాలనీ, దాసరిపాలెం, స్వర్ణభారతి నగర్, ఈ 5 ప్లేసెస్లో మేము కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. మాకున్న సమాచారం మేరకు మేము ఏదైతే సెక్యూరిటీ పరంగా భద్రతాపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉందో ఆ విధంగా మేము ప్రిపేర్ అయ్యే వెళ్ళాము, అలాంగ్ విత్ ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్స్. మీకు కార్డన్ సెర్చ్ ఆపరేషన్స్లో స్టాండర్డ్ ఆఫ్ ప్రొసీజర్ ఉంది, ఆ పద్ధతి ప్రకారం మనం ఫాలో అవడం జరిగింది. మోర్ దాన్ 60 పర్సన్స్ని మేము తీసుకోవడం జరిగింది. దాంతోపాటు 4 వీలర్సు, 2 వీలర్సు, అలాగే 3 వీలర్స్ అంటే ఆటోస్, ఇవన్నీ కూడా కలిపి దాదాపు 125 సంఖ్య గల వాహనాలని కూడా మేము సీజ్ చేయడం జరిగింది. ఒకవేళ కన్సర్న్ డాక్యుమెంట్స్ మేము ఇది పలానా వెహికల్ మాకు సంబంధించిందని వాళ్ళు డాక్యుమెంట్ తీసుకుని వస్తే కనుక మేము వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. అయితే సీసీ కెమెరాల ఏర్పాటు ఇంకా పూర్తి స్థాయిలో జరగలేదు. మీరు సీసీ కెమెరాల పైన ఎలాంటి దృష్టి పెడుతున్నారు? ఇప్పటి వరకు ఎన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు? ఇప్పుడు మన ప్రైవేట్ కెమెరాసు అలాగే డిపార్ట్మెంట్ కెమెరాసు అయితే దాదాపు 5,000, మోర్ దెన్ 5,000 ఉన్నాయి మన గుంటూరు అర్బన్ జిల్లాలో. దీంట్లో భాగంగా ఇప్పుడు ఏపీ ఫైబర్ కేబుల్ వారు మ్యాట్రిక్స్ అనే ఒక ఏజెన్సీ ఆల్రెడీ పోల్స్ అది కూడా పెట్టడం జరిగింది. 530 కెమెరాస్ మన అర్బన్ జిల్లాలో అదనంగా మనం పెడుతున్నాం. దాంతోపాటు అపార్ట్ ఫ్రమ్ దాట్ డ్రోన్ కెమెరాస్ లైవ్గా మేము కమాండ్ కంట్రోల్ సిస్టానికి అనుసంధానం చేసి లైవ్గా మేము డ్రోను ఆకాశంలో ఎగురుతూనే ఉంటుంది. దానికి సంబంధించిన లైవ్ కనెక్షన్ మన కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చుని కూడా చూడొచ్చు. అట్లాంటి సదుపాయం కూడా మనం కలుగజేస్తున్నాం. అయితే లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనేటువంటిది మీరు ఇంతకు ముందే ప్రవేశపెట్టారు. ఇప్పటి వరకు ఎన్ని ఇళ్లలో ఉంది? ఆ ఇళ్లలో పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు మన దగ్గర లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ గురించి 1,200 మంది దాదాపు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దాదాపు 150 ఏళ్లలో దాన్ని మనం పెట్టడం జరిగింది. రిక్వెస్ట్ మేరకు పెట్టిన 150 ఏళ్లలో ఎక్కడా కూడా చోరీ జరగలేదు. 150 ఏళ్లలో మనం సక్సెస్ అయ్యామని అర్థం. కాబట్టి మేము ప్రజలకు తెలియజేసేది ఏంటంటే, ఎవరైతే తిరుపతికి కానీ లేకపోతే వేరే చోట్లకి కానీ దేవుని దర్శించుకోవడానికి వెళ్తున్నప్పుడు అట్లాంటప్పుడు కొంచెం మాకు రిక్వెస్ట్ ఒక LHMS అనే యాప్ ద్వారా రిక్వెస్ట్ పెడితే మేమే ఇంటికి వచ్చి ఏదైతే కెమెరా ఉందో మేము ఒక హిడెన్ ప్లేస్లో మేము పెడతాము. ఎవరైనా బయట వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించినప్పుడు వెంటనే మనం వాళ్ళని క్యాచ్ చేయడానికి మంచి సదుపాయం విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫెసిలిటీ మనం కల్పిస్తున్నాం. ఈ వేసవి కాలంలో ప్రత్యేకంగా మీరు ఎట్లాంటి సూచనలు ప్రజలకు ఇస్తారు? మీరు ఎట్లాంటి నిఘా ఏర్పాటు చేస్తున్నారు? ఇది ఎస్పెషల్లీ ఇప్పుడు కాలనీ వాసులందరూ కూడా దీన్ని టీం వర్క్ చేయాలి. ఆ టీం వర్క్ అనేది మేము తీసుకెళ్తున్నాం. ఒక కాలనీలో ఉంటే కాలనీ వైజు ఒక కాలనీలో ఉన్న వాళ్ళందరూ కూడా మా బీట్ ఆఫీసర్స్తో దాంతోపాటు అనుసంధానం చేసి, అంటే కాలనీలో ఒక టీం లాగా ఫామ్ చేస్తాం. కాలనీలో ఒక 20 కుటుంబాలు ఉంటే 20 కుటుంబాల్లో యంగ్ గైస్ ఎవరైతే ఉంటారో 4-5 వాళ్ళందరికీ కూడా లోకల్ SHO గారిది ఫోన్ నెంబర్ ఇస్తాం. దాంతోపాటు మన బీట్ సిస్టాన్ని స్ట్రెంథన్ చేయటం, పోలీసు ప్లస్ పబ్లిక్ కోఆపరేషన్ ద్వారా ఈ మన అఫెన్సెస్, ప్రాపర్టీ అఫెన్స్లు అనేవి తగ్గించడానికి మేము ఆ ప్లానింగ్తో వెళ్తున్నాం. రీసెంట్గానే మనం స్టూడెంట్ పోలీస్ క్యాడెట్స్ ప్రోగ్రామ్ అనేది దాని ద్వారా స్కూల్లో అవగాహన కార్యక్రమాలు ట్రాఫిక్ కానీ ఇంకోటి కానీ మనం అవేర్నెస్ క్రియేట్ చేయడానికి దాదాపు 12 లక్షల పైగానే మనం వర్త్ ఆఫ్ ఆర్టికల్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. పోలీస్ పబ్లిక్ పీస్ కమిటీ లాగా ఒకటి ఫామ్ చేసి ఆ కాలనీలో CCTV కెమెరాస్ పెట్టించడం, వాళ్ళ ద్వారా కూడా కొంచెం వాచ్ పెట్టించడం. ఎవరైతే అనుమానితులు వస్తున్నారు మా కాలనీకి అంటే వెంటనే లోకల్ SHOకి కానీ లోకల్
మనకి డైల్ 100 నెంబర్ ఫోన్ చేస్తే వెంటనే మనం రెస్పాండ్ అవుతాం. ఈ విధంగా ఒక క్విక్ రెస్పాన్స్ సిస్టమ్ అనేది మేము ఎస్టాబ్లిష్ చేయడానికి ప్లానింగ్ చేస్తున్నాం, ఎస్పెషల్లీ ఫర్ దిస్ సమ్మర్. ఇది ప్రస్తుతం విజయరావు గారు చెప్తుంది. సీసీ కెమెరాలతో పాటు కాలనీల్లో మైత్రి పోలీసింగ్ అనేటువంటిది ఏర్పాటు చేసి ఖచ్చితంగా నేరాలు తగ్గిస్తామని చెప్తున్నారు. కెమెరామెన్ అలీతో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, గుంటూరు.